ఎండ్ ఆఫ్ ది డే నా ఎయిమ్ ఏదో రోజు డైరెక్షన్ చేయాలని చెప్పి. సో, అలా జర్నీ అవుతూ ఒక టైంలో సడెన్‌గా నాగార్జున గారితో నా సామిరంగా డైరెక్ట్ చేయాల్సిన వచ్చింది. సో, లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంక్రాంతికి నా సామిరంగా అన్న ఫిలిం చేశాను. చేసిన తర్వాత అయిపోయింది. సడెన్‌గా స్మిత గారు ఫోన్ చేశారు. "విజయ్, ఇలాగ నేను ఒక మ్యూజిక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు డైరెక్టర్‌వి, నువ్వు చేస్తావా?" అన్నారు. స్మిత గారు, మీరు అలా నుంచుని నడుస్తుర్రండి, వీడియో తీయమని నేనొచ్చి చేస్తాను. ఎందుకంటే ఆవిడకి నాకున్న బాండ్ అలాంటిది. అండ్ ఆవిడ మీద నాకు ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటది లైఫ్ లాంగ్. సో, తప్పకుండా నేనే చేస్తానండి, నేనే చేయాలని చెప్పాను. సో, వచ్చిన తర్వాత 2 బ్యూటిఫుల్ సాంగ్స్ షూట్ చేసామండి. అందులో ఇదొక సాంగ్ విచ్ ఇస్ 'ఓజీ'. ఇంకో పాట కూడా ఉంటది. అది మామూలుగా ఉండదండి. అది కూడా వస్తది. సో, అది చాలామంది చూసారు. సో, ఆళ్ళకి తెలుసు. సో, ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. అందుకు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి. సో, స్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అది అంటే నేను మీకు అందరూ ఇలా సింపుల్ థ్యాంక్ యూ అన్నది సింపుల్ వర్డ్. బట్ ఆ జర్నీ మనకు తెలుసు. ఆ బాండ్ మనకు తెలుసు. అండ్ అసలు మ్యూజిక్ వీడియో ట్రెండ్ స్టార్ట్ చేసిందే మీరు. ఆ మ్యూజిక్ వీడియో ట్రెండ్ మళ్ళీ మీరొస్తున్నారంటే నిజంగా 'ఓజీ క్వీన్ ఆఫ్ పాప్' ఇస్ బ్యాక్ అండి అసల. మీరు చేసే డాన్సు, మీ అటైర్‌లు, మీరు అంటే తెలుసు మీకు మ్యూజిక్ వీడియోస్‌లో ఎలా ఉండాలో. అంటే బై ద వే అండి, ఫిల్మ్‌లో సాంగ్ కొరియోగ్రఫీ వేరు, మ్యూజిక్ వీడియో కొరియోగ్రఫీ ఈస్ డిఫరెంట్. సో, దానికి ఎలా చేయాలో, ఏం చేయాలో మీకు తెలిసినంత ఎవరికీ తెలీదండి. హ్యాట్స్ ఆఫ్ స్మిత గారు.